మోదీ రిటైర్మెంట్ తీసుకొని అమిత్ షాను ప్రధాని చేస్తారని కేజ్రీవాల్ అంటున్నారు. 75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారా? యామిని గారు గట్టి బలమైనటువంటి సంకల్ప బలం ఉంటే కనుక వయసుతో సంబంధం లేదని చెప్పొచ్చు. రెండోది, ఇక్కడ మోదీ గారు దేశ ప్రజలకి ఎంత సేవ చేయాలని చెప్పని 24 గంటలు కూడా శ్రమిస్తున్నారు. ఆయన ఒకటే అన్నారు, వికసిత్ భారత్ 2047 కోసం 24 అవర్స్ నేను పని చేస్తాను అని చెప్పని అన్నారు ఆయన. సో అలాంటి సంకల్పం ఉన్నటువంటి మనిషిని ప్రజలు కావాలనుకుంటున్నన్ని రోజులు కూడా ఈ రోజున దేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాలందరూ కూడా మోదీ గారి నాయకత్వము, ఆయన సమర్థమైనటువంటి నాయకత్వం, నాట్ జస్ట్ లీడర్షిప్, అంటే స్ట్రాంగ్ లీడర్షిప్ ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాల యుద్ధ సమస్యలు కానివ్వండి, కోవిడ్ లాంటి సమస్యలు, విపత్తులు కానివ్వండి, ఆహార సమస్యలు కానీ, ఇలా ప్రపంచ సమస్యలతో పాటు ఒక మంచి ఎకనామికల్ డెవలప్మెంట్ కోసం కూడా ఈరోజు చాలా దేశాలతో ఎకనామిక్ కారిడార్స్ గురించి చర్చిస్తున్నాము. సో ప్రపంచ దేశాల నాయకులు, ప్రజలతో పాటు మన దేశ ప్రజలు కూడా మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఆయన ఇందాకే చెప్పినట్టుగా ఆయన చేత ఈ దేశానికి జరగాల్సినటువంటి మంచి ఇంకా చాలా ఎక్కువగా ఉంది. మరిన్ని దృఢమైనటువంటి నిర్ణయాలు ఈ దేశ ప్రజల కోసం తీసుకోవాల్సిన రోజులు కూడా తీసుకునేంత వరకు కూడా మోదీ గారే ప్రధానమంత్రి లాగా ఉంటారు. ఇక మిగతా వాళ్ళు అంటారా, జైల్లోంచి బయటకు వచ్చి, అది కూడా ఎన్నికలు పేరు చెప్పి బయటకు వచ్చి అంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి, మరి అసలు కేజ్రీవాల్ గారికి మాట్లాడే రాజకీయాలనే కాదు, ఒక మనిషిలాగా మాట్లాడే నైతికత కూడా ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే స్వాతి మాలివాల్ గురించి చూసాము, ఆయన సొంత పార్టీ రాజ్యసభ సభ్యురాలిని కడుపులో, ఛాతి పైన ఆ రకంగా, ఇంకా ఆడవాళ్ళం కాబట్టి చెప్పలేము, చాలా శరీర భాగాల పైన ఆవిడ పైన దాడి జరిగింది అతని ఇంట్లో, అతని ముందు. ఆ తర్వాత మీడియా సమావేశంలో కూడా షివర్ అయిపోతున్నాడు, కనీసం మొహం తిప్పేసుకుంటూ చేతులు, మాట్లాడడానికి కూడా మనిషి ఇంకెవరు చంపక్కర్లేదు, మానసికంగా ఒక మనిషి చావడం అంటే ఇదేనేమో చేసిన తప్పులకి. అటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తి గురించి మాట్లాడడం అనేది, అసలు కేజ్రీవాల్ గురించి ఆయన చేసే ఆరోపణల గురించి మాట్లాడుకోవడమే టైం వేస్ట్ అనుకుంటున్నాను నేనైతే.